ఈ మధ్య కాలంలో ఒక టాపిక్ బాగా అవును ట్రోల్ తల్లి. అవుతోంది అల్లు అర్జున్ గారిది. హ్మ్. నిజంగా అల్లు అర్జున్ గారు తప్పు చేశారు అని నమ్మొచ్చు అంటారా? లేదా ఒక ప్రాణం విలువ తెలియకుండా ఆయన రకరకాల స్టేట్మెంట్స్ ఇవ్వటం అనేది ఎంతవరకు ఆహ్, సమర్థనీయం, సమంజసం అంటారు? అసలు అల్లు అర్జున్ గారి మీద కూడా ఇలాంటి ప్రయోగాలు, ఇలాంటి చెడు దృష్టి కానీ, అలాంటిది ఏదన్నా నరదృష్టి కానీ, అలాంటిది ఏదన్నా పడిందంటారా? అసలు మీరు ఏం చెప్తారు అల్లు అర్జున్ గారికి సంబంధించి? అమ్మా, అల్లు అర్జున్ గారు ఎంతో కష్టపడేసేసి వారి జీవితంలో అనేది 20 ఏళ్ల నుంచి శ్రమించి వారికంటూ ఒక యోగ్య స్థానాన్ని తెచ్చుకున్నారు తల్లి. ఈ హ్మ్. సినీ రంగంలో ఇప్పుడున్నటువంటి ఏవైతే ఉన్నాయో, ఒకప్పుడు ఒక భాషకు సంబంధించింది ఇది దేశవ్యాప్తంగా తను హ్మ్. ఎంతో శ్రమించి 3-4 సంవత్సరాలు తన ఎఫర్ట్స్ పెట్టి ఎంతో కష్టపడేసేసి తను ఒక సినిమా తీశాడు. హ్మ్. తను ఒక సినిమా తీసి ఉంటే అంత కష్టపడినప్పుడు తను అనుకోకుండా ఈ విధంగా ఎక్స్‌పెక్ట్ ఎప్పుడు చేయలేదు. హ్మ్. ఒక సినిమా తీసినప్పుడు అంటే ఒక వ్యాపారం చేస్తామమ్మా. మనం ఒక వ్యాపారం చేసినప్పుడు మన వ్యాపారం ఏ విధంగా జరుగుతుందని మనం చూసుకుంటాం కదమ్మా. హ్మ్. అదే విధంగా వీళ్ళు ఒక సినిమాని తీసినప్పుడు ప్రజలు ఏ విధంగా ఉన్నారు, తమని ఏ విధంగా స్వీకరిస్తా ఉన్నారు, నా నటన ఏ విధంగా ఉంది, వాళ్ళు నన్ను ఏ విధంగా యాక్సెప్ట్ చేసుకుంటా ఉన్నారు, నా లోపాలు ఏ విధంగా ఉన్నాయి, నేను ఏం సరి చేసుకోవాలి అని అన్నేళ్ళు కష్టపడినందుకు ఒక థియేటర్‌లో తనని తాను చూసుకొని మురిసిపోదామని చెప్పేసని తను మామూలుగా వెళ్ళాడు. అంటే ప్రజలు అభిమానుల మధ్యలో తనని తాను చూసుకొని తన సినిమాని చూసి అందరూ కేరింతలు కొడుతుంటే వాళ్ళు పడిన కష్టము, ఆ బాధలన్నీ మర్చిపోతారనమాట. ఇప్పుడు ఆ అందరూ విధంగా తను వెళ్ళారు. వెళ్ళాడమ్మా. అయితే అందరూ అంటే ఇప్పుడు ఆయన్ని క్వెషన్ చేస్తున్న వారందరూ కూడా మాధ్యమికంగా మనం మాట్లాడటం కాదు. ఇది జనం మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే కాకపోతే జనం తల్లి కానివ్వండి, ఇక్కడ ఇక్కడ ఇంకొక విషయం ఉంది. నా నా ప్రశ్న కంప్లీట్ కానివ్వండి. ఈ విషయాన్ని ఆయన అంత తేలిగ్గా తీసుకోవడం ఏమిటి? ఆయన ఒక స్టార్. అందరికీ తెలిసిన వ్యక్తి. దేశవ్యాప్తంగా తెలిసిన వ్యక్తి. ఇంచుమించుగా ప్రపంచంలో కూడా అక్కడక్కడ తెలుగువారు ఉన్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన వ్యక్తి. అలాంటి వ్యక్తి చెప్పా చేయకుండా అసలు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఒక థియేటర్‌కి రావటం, అందులో ఫ్యామిలీతో రావటం. మీ ఫ్యామిలీ అందరికీ ప్రొటెక్షన్ ఫుల్లుగా ఉంది. మరి సామాన్యమైన ప్రజలు అలాంటి వాళ్ళు కాదా? మీరు అలాంటి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా రావడానికి మీరు ఎలా సాహసించారు? అని అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ ప్రశ్న నిజమంటారా? అవునమ్మా, అల్లు ప్రశ్న అర్జున్ గారికి సంబంధించి. అమ్మ ప్రశ్న అనేది నిజమే. హ్మ్. అంటే వీరనడం ఏంటంటే గనక, అంటే ఇట్లా తప్పు జరిగి ఒక అభిమాని అనే కాలం అయిపోయేసి వాళ్ళ కొడుకు ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారని ఎవరు గ్రహించలేదమ్మా. ఆ విధంగా గ్రహించి ఉంటే తను కూడా వెళ్ళేవాడు కాదు. హ్మ్. ఒకరు ప్రాణాలు తీయాలి అని చెప్పి ఎవరికి ఉండదు కదమ్మా. ఇప్పుడు ఎన్నో సభలు పెడతా ఉంటారు, ఒక రాజకీయ సభ పెడతా ఉంటారు. అది వేరండి. కాదు రాజకీయ కాదమ్మా, సభ వేరు. రాజకీయ అది సభ కాదమ్మా, నేను చెప్పేది మొత్తం అంటే వినండి. మీరు రాజకీయ సభతో దీన్ని పోల్చారు కాబట్టి నేను ఒక మాట చెప్తాను. రాజకీయ సభ అందరూ ఖచ్చితంగా దీనికి రావాలి అనో, లేకపోతే ఒక టికెట్ పెట్టో, లేకపోతే దీనికి ఇంత ప్రైజ్ అనో ఎక్కడా ఉండదు రాజకీయ సభకి నాకు తెలిసి. అంటే వెనకాల ఉంటాయేమో ఆహార పొట్లాలు అందించటం, అదంతా వెనక తెర వెనక జరిగేది అది. అందరికీ ముందుగా జరిగేది ఒక నాయకుడు మన దేశాన్నో, మన రాష్ట్రాన్నో, మన గల్లీనో పరిపాలించే ఒక నాయకుడు వచ్చాడు, మాట్లాడుతున్నాడు, ఆయన చెప్పే మాటల్ని మనం యాక్సెప్ట్ చేస్తే రేపొద్దున ఓటు వేయటానికో, ఆయన్ని సపోర్ట్ చేయటానికో అనేది ఆ జనం వెళ్తున్నారు. ఇక్కడ వెళ్ళిన జనం 100 కాదు 200% అందరూ అల్లు అర్జున్ అభిమానులే. అందులో డౌట్ లేదు. ఫస్ట్ డే, ఫస్ట్ షోకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆయన అభిమానులే కదా ఉంటారు. ఇంకా వేరే వాళ్ళు ఉంటారు అంటే చాలా తక్కువ మంది ఉండొచ్చు. 95 కాదు 99% అల్లు అర్జున్ అభిమానులే ఉంటారు. మరి ఆయనకి ఆ విషయం తెలియకపోవటం ఏమిటి? వితౌట్ ఇంటిమేషన్ వస్తే తొక్కిసలాట జరుగుతుంది అని ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా! అనేది అందరి ప్రశ్న. అవునమ్మా, మీరు అడిగిన ప్రకారం ఎత్తుకుంటే గనక, అంటే మనం ఒక సమాజంలో ఉన్నామమ్మా. ఒక సమాజంలో ఉన్నప్పుడు ఈ చట్ట పరిధి అనేది ఒకటి ఉంటది. ఆ చట్ట పరిధిలో ఉన్నటువంటి కానూన్ ఏదైతే ఉందో దానిని ఎంత సెలబ్రిటీ కానీ, ఒక సాధారణమైన వ్యక్తి కానీ, ఈ దేశ పౌరులందరికీ చట్టం అనేది సమానంగా ఉంటది. ఇక్కడ వాళ్ళు ఇలా ఈ మామూలుగా వెళ్ళారు, కుటుంబంతో సరదాగా సినిమాకి వెళ్ళారు, ఈ విధంగా జరుగుతుందని తెలియదు. ఇంటిమేషన్ ఇవ్వకుండా వెళ్ళడం అనేది చట్టరీత్యా అనేది అది పరిధిలోకి వచ్చేటటువంటి విషయమే. కానీ అక్కడ అనుకోని సంఘటన అనేది జరిగింది, ప్రాణం అనేది కోల్పోవడం జరిగింది. కానీ వారు కూడా ఎంతో చింతిస్తా ఉంటారు. ఇవాళ దేశంలో వచ్చి మన తెలుగు వాళ్ళ ప్రతిభని ఎంతో గొప్పగా వచ్చేసేసి చాటి చెప్పి
మన తెలుగు ఇండస్ట్రీని తెలుగు ఇంకొక వాళ్ళు లెవెల్ చాలా కి మంది. తీసుకెళ్లాడు. అల్లు అర్జున్ గారే కాదండి, జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, అందరూ మనకి కష్టపడ్డారు తల్లి, అందరూ కష్టపడ్డారు. అవును. ఒక్కొక్కరు సామర్థ్యత ఒక ఉంది. ఇతను పడినటువంటి 3 సంవత్సరాల కష్టం ఏదైతే ఉందో దానిని పలువురితో పంచుకున్నామని చెప్పి ఆనందంగా వెళ్ళాడు అక్కడికి. కానీ అక్కడ అనుకోని సంఘటన జరిగింది. తన మనసు కూడా ఎంతో చింతించి ఉంటది, తను కూడా ఎంతో బాధపడి ఉంటాడు. ఆ బాధని తను అనుభవిస్తా ఉన్నాడు. కానీ ఒక సెలబ్రిటీ లైఫ్ అనేది అందరూ కోరుకున్నట్టు ఉండదు తల్లి. ఒక సెలబ్రిటీ లైఫ్ అనేది నలుగురిలో వచ్చినప్పుడు ఒక హీరోనో ఒక హీరోయిన్ బయట వస్తే అందరూ జమ కుడేస్తారు, అభిమానుల్ని ఎవరు కట్టడి చేయలేరు. కానీ అటువంటి ప్రదేశాలలో గవర్నమెంట్ కి సంబంధించి పర్మిషన్ తీసుకొని ఉంటే బాగుండేదమ్మా. కానీ ఇతను కావాలని ఏది చేయలేదు, అల్లు అర్జున్ గారు కావాలని ఏది చేయలేదు. అక్కడ అనుకోకుండా జరిగింది, ఆ సమయానికి ఆ విధంగా నడవాలని జరిగింది. కానీ అక్కడ ఎవరైతే ప్రాణం కోల్పోయి ఉన్నారో అది చాలా బాధాకరమైనటువంటిది. కుటుంబంతో ఒక సినిమాని వాళ్ళు చూడాలి, అతని పైన ఉన్నటువంటి అభిమానం కోసం అని చెప్పేసి ఒక సామాన్యులు ఒక 20-30 వేలు సంపాదించేటటువంటి వ్యక్తులు 3,000 రూపాయలు పెట్టుకొని వాళ్ళు అంటే నెల జీతంలో అర్ధ జీవితం అనేది వెచ్చించి వాళ్ళ సినిమాకి వెళ్ళి ఆ హీరోని చూసుకోవాలని తెనవెరక చూసి మురిసిపోవాలని వెళ్ళారు. కానీ అక్కడ ఆ విధంగా తొక్కిసలాట్లో వాళ్ళ కాలం అయిపోయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో కొంతమంది తెర వెనక పోయేసేసి వాళ్ళకి సహాయ సహకారాలు అందించారమ్మా. కానీ ఇది పబ్లిక్ ప్రకారంగా ఈ మీడియాలో కొన్ని ఛానల్లో అనేది చూపించలేదన్నమాట. తెర వెనక సాయం చేశారు. మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాము, కాసేపు 100% అందరూ. కానీ ప్రాణం కోల్పోవడం అనేది బాధాకరమ్మా. ప్రాణం కోల్పోయిన వారికి ఎంతమంది ఎన్ని రకాలుగా సానుభూతిని బయటకు వచ్చి వ్యక్తం చేశారు అనేది ఒక ప్రశ్న అయితే, అల్లు అర్జున్ గారికి సంబంధించి చాలా మంది మాట్లాడుతున్న ఇంకొక విషయం ఏమిటి అంటే, ముఖ్యమంత్రి పేరే మర్చిపోవటం ఏమిటి, అంత పెద్ద సెలబ్రిటీ ఒక రాష్ట్రంలో ఒక మైక్ పట్టుకొని మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి పేరు మర్చిపోయి కవర్ చేసుకోవడానికి మంచినీళ్లు తాగారు అనేది అందరూ మాట్లాడుతుంది. కానీ ఆయన దానికి సంబంధించిన వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆయన గొంతు నిజంగానే ఆరిపోయింది, అక్కడ వాటర్ తాగారు కదా, తాగిన తర్వాత ఆయన మాట్లాడటం జరిగింది అనేది మాట్లాడారు. కానీ ఇది కూడా అనుకోకుండానే జరిగిందంటారు, ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం కూడా అనుకోకుండానే జరిగిందంటారు. అమ్మా కావాలని చేశారు అని చాలా మంది మాట్లాడుతున్నారు. ఒక్కొక్క సందర్భంలో వచ్చేసేసి ఒకరు ఎదిగే క్రమంలో ఒకరు తొక్కాలని చెప్పేసేసి ఈ సమాజంలో ఒకరి పైకి ఎదుగుతూ ఉండేటప్పుడు ఒకరు తొక్కాలని చెప్పేసి ఏదో సందర్భంలో ఏదో జరిగి ఉంటది, దానిని ఇదే అని చెప్పి మనం ఒకరి క్యారెక్టర్ ని పాయింట్అవుట్ చేయలేమా. ఎవరిని కూడా అది ఏ క్రమంలో జరిగిందో వాళ్ళ మనసుకు తెలియాలి. వారు నిజంగా ఆ టెన్షన్ లో ఒక సభ పెట్టినప్పుడు 1000 మంది ఉన్నప్పుడు ఒక మీడియా ముందరే మన ముందర కెమెరా పెట్టి ఉన్నప్పుడు మనం మాట్లాడేటటువంటి మాటలో చూసినటువంటి ఆ కుతూహంలో కానీ ఒక్కొక్కసారి మనం కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్చిపోవడం అనేది అది ఆ విషయం అనేది కొంచెం క్లిష్టమైనదే. కానీ అది కావాలని చేసి ఉండరని నా ప్రయోజనమ్మా. అంటే నా వాక్కులో నేను చెప్పడం ఏంటంటే, కావాలని చేసి ఉండరు, ఏదో పొరపాటుని ఏదో ఒక టెన్షన్ లో కానీ వాళ్ళు ఏదో ప్రజలతో అక్కడ ఉన్నటువంటి ఆ ఫంక్షన్ లో అందరితో కొలాబరేట్ అవ్వాలని చెప్పి ఆ గొంతు తడి పడినప్పుడు ఆ మధ్యలో ఏదైనా కానీ వాళ్ళు ఆ యొక్క టెన్షన్ లో ఏదైనా కానీ పేరు ఏదైనా కానీ అడిగి ఉండొచ్చు. కానీ అదే విధంగా మనం పాయింట్అవుట్ చేసేది కూడా అది కూడా ఒకటి మంచిది కాదు. రైట్. అయితే ఇంకొక విషయం, నేను ఇంతకుముందు మనం ఈ వీడియో చేసే ముందే నేను ఒక వీడియో చూసాను, మీరు వినే ఉంటారు, తీన్మార్ మల్లన్న. ఆయన ఒక వీడియో ఈ రోజు ఒక వీడియో రిలీజ్ చేశారు, ఈ రోజు నిన్నను రిలీజ్ చేశారు. ఆయనకు వచ్చిన జాతీయ అవార్డుని రద్దు చేయాలి అనేది ఒకటి. అసలు ఆయన ఆ సినిమా ద్వారా ఏదైతే పుష్ప ఉందో, పుష్ప 1, పుష్ప 2 ఈ 2 సినిమాలు కూడాను ఏం చెప్తుంది సమాజానికి అంటే, ఒక స్మగ్లర్ ని హీరోని చేయాలని చెప్తుందా? గతంలో కూడా గరికపాటి గారు దీని గురించి మాట్లాడటం జరిగింది. పుష్ప తగ్గేదేలే అనే డైలాగ్ ని, అంటే ఒక స్మగ్లర్ తగ్గేదేలే అనే మాట మనం ఎలా స్వీకరించాలి అంటే, ఒక స్మగ్లర్ మాట్లాడుతుంటే అంటే స్మగ్లర్ తగ్గేదేలా అనాలా, అంటే అలాంటి సమాజాన్ని మనం క్రియేట్ చేయాలా, దాన్ని మనం హీరోగా చూడాలా అని గతంలో గరికపాటి గారు మాట్లాడటం చూసాం. ఈ రోజు మల్లన్న గారు కూడా అదే మాటని రేస్ చేస్తూ ఒక స్మగ్లర్ ని హీరోని చేసి స్మగ్లింగ్ ని ప్రోత్సహించే విధంగా ఉన్న సినిమాలో తొక్కిసలాట జరిగిన దాన్ని అసలు పక్కకు పెట్టేసి స్మగ్లర్ ని హీరోని చేసాం, స్మగ్లర్ ని ఆ సినిమా తీసినందుకు, స్మగ్లింగ్ ని ప్రోత్సహించేలా సినిమా తీసినందుకు
అటు డైరెక్టర్ ని కానివ్వండి, ఇటు అల్లు అర్జున్ గారు, దాన్ని యాక్ట్ చేసిన అల్లు అర్జున్ గారు కూడా శిక్షార్హులే. 100% వాళ్ళకి తగిన శిక్ష పడాలి. ఆయనకు వచ్చిన ఏదైతే ఉందో అవార్డు, ఏదైతే ఉందో జాతీయ అవార్డు ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? నిజమే అంటారా? స్టేట్మెంట్ మీరు ఏకీభవిస్తారంటారా? మీరేం మాట్లాడతారు? అమ్మా, ఇప్పుడు ప్రతి ఒక్క రంగానికి వచ్చేసేసి ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ అనేది ఒక టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక ఫిల్మ్ ఛాంబర్ ఉందమ్మా. దానికంటూ ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క సర్టిఫికేట్ ఇస్తారనమాట. సర్టిఫికేట్ ఇస్తారు. ఇప్పుడు సమాజంలో ధర్మం ఉంది, అధర్మం ఉంది. ఏదైనా మనం చూసే చూపులో ఉంటది. ఇప్పుడున్నటువంటి ప్రజల్ని బట్టి, అంటే వీరు చెప్పిన ఆధ్యాత్మిక వ్యక్తులు చెప్పిన ప్రకారము, రాజకీయ నాయకులు మాట్లాడే విధానం ప్రకారము, వీరు మాధ్యమాల్లో చూపిస్తున్న ప్రకారము, ఒక సమాజంలో ఒక దొంగ క్యారెక్టర్ లో, అంటే ఇది ఒక సినిమా మటుకేమా, సినిమాని సినిమా వరకే తీసుకోవాలి. కానీ నిజ జీవితంలో అనేది దాన్ని తీసుకొని వచ్చి మనం ఒక విధంగా మాట్లాడడం జరిగితే గనక దాని వెనక ఎందరో మంది కృషి ఫలితం అనేది ఉంటది. సినిమా రంగాన్ని నమ్ముకొని బ్రతికేటటువంటి వాళ్ళు చాలా వరకు ఉంటారు. ఇప్పుడు సినిమాల్లో ఒక వ్యక్తిని పోయి ఒకరు చంపేస్తారమ్మా, చంపేనంత మాత్రం నిజ జీవితంలో అది జరగదు కదా. నిజ జీవితంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటది. ఒక హీరో ఒక గన్ పెట్టుకొని 10 మందిని కాల్చి పడేసేస్తాడు, కానీ తను మామూలుగా తిరుగుతూ ఉంటాడు. కానీ ఇక్కడ చట్టం వేరు. సినిమాని సినిమా వరకే తీసుకోవాలి. సినిమాల్లో గాల్లో మనుషులు ఎగిరేటట్టు చూపిస్తారు, గ్రాఫిక్స్ చూపిస్తాడు. ఒకడు పోయి 100 మందిని కొట్టేసేస్తారు. అప్పుడు వీళ్ళెవరు, అందరూ కూడా మాట్లాడొచ్చు కదా. చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి తల్లి. అందరూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చు కదా. అంటే సినిమాల్లో భక్తి ప్రకారంగానూ చూపించచ్చు, ఏ విధంగా అయినా చూపించచ్చు. ఇది ఒక కల్పితం మటుకే. కానీ సినిమా ప్రతి దాంట్లోనూ వేస్తారు కదమ్మా. ప్రతి సినిమాలోనూ టైటిల్లో ముందర వేస్తారు కదమ్మా, ఇది మద్యం సేవించకూడదు, ఇది కల్పితము, దీనికి సినిమాకి ఏది కూడా సంబంధం లేదు అని ప్రతి దాంట్లో వేస్తారు కదమ్మా. ఒక వ్యక్తి కింద పడిపోయినప్పుడు ఆ వ్యక్తిని పదే పదే కాళ్ళు దిగజార్చం అనేది అది ఎవరికైనా కానీ బాధాకరమే. ఆ విషయంలో మనమున్నా కానీ, ప్రాణం పోయిన విషయం వాస్తవమే. కానీ ఆ ప్రాణం పోయినందుకు ఆయన అభిమానులు అందరూ బాధపడుతున్నారు, సమాజంలో ఉన్న వాళ్ళు అందరూ బాధపడుతున్నారు. ఇంకా జీవితంలో ఉన్నటువంటి అన్ని విషయాలలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ, అవును తల్లి, ఈ విషయానికి అందరూ బాధపడుతున్నారు. కానీ తను ఇంత సక్సెస్ తీసుకొని ఇంత కష్టపడి తన అభిమాని చనిపోయినందుకు తనకు కూడా బాధ అనేది ఉంటది కదమ్మా. కానీ ఇవాళ తన సక్సెస్ వచ్చింది, తనని అందరూ ఈ విధంగా కొంచెం ఇబ్బందుల్లో మాట్లాడుతా ఉంటే తనకి ఒక ఫ్యామిలీ ఉంటది, తను బాధపడతా ఉంటాడు. కానీ ఇది కావాలని జరగలేదు, ఏదో విధంగా ఇక్కడ జరిగింది. ఆ విధంగా జరుగుతుందంటే నిజంగా వచ్చే వాళ్ళ కార్యము. ఎవరు కూడా ఒక ప్రాణం దీళ్ళని చూసుకోరు కదమ్మా. ఈ చట్ట పరిధిలో అందరికీ నియమాలు ఉన్నాయి. కానీ ఏదో ఒక టెన్షన్ లోనో ఒక కుతూహలంలోనో ఏదో చిన్న పొరపాటు జరిగి ఉండొచ్చు. కానీ ఆ ప్రాణం కోల్పోయినటువంటి వ్యక్తిని మనం ప్రాణం అయితే తీసుకురాలేమ్మా. వారి ఆత్మకు శాంతికి చేకూరాలి. ఇప్పుడు వాళ్ళ బాబు కోలుకోవాలని కోరుకుంటూ వీరు ఎంతో అంత వీరు కష్టపడి సంపాదించినటువంటిది వారి కుటుంబంలో ఆ పిల్లవానికి ఆరోగ్యం చేకూర్చి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఆసరాగా నిలబడాలని 25 లక్షలు అని ప్రకటించడం జరిగింది అల్లు అర్జున్ గారు. అవును తల్లి. దీనికి సంబంధించిన కూడా ఆయన పేరు కరెక్ట్ గా నాకు గుర్తు రావట్లేదు. ఆయన ఒక స్టేట్మెంట్ ని రిలీజ్ చేశారు గురుగారు. అదేమిటంటే 25 లక్షలు అనేది అల్లు అర్జున్ కి చాలా చిన్న అమౌంట్. మన బోటోళ్ళకి కాస్త పెద్ద అమౌంట్. 25 లక్షల అంటాం మనం, వాళ్ళకి అది 25 లక్షలు అనేది చాలా చిన్న అమౌంట్. అది వెంటనే ఇచ్చేసి ఉంటే ఆయన ఎక్కడో ఉండేవారు. ఇస్తాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఇవ్వకుండా ఇంకా కాలయాపన చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడాలి? అసలు ఇస్తారా? నిజమేనా ఇస్తానన్నమాట అనేది కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇస్తారమ్మా, ఖచ్చితంగా సాయం చేస్తారు తల్లి. కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి సహాయం ధన రూపం అనేది అది వాళ్ళు లోపల ఎంత ఇస్తున్నారు, పైన ఇస్తా ఉన్నారు, వాళ్ళు వీళ్ళు చెప్తే విన్నాం. కానీ ఒక ప్రాణం కోల్పోయినందుకు, వాళ్ళ వల్ల అనుకోకుండా ఇబ్బంది జరిగినందుకు ఖచ్చితంగా వారు ఖచ్చితంగా సహాయం చేస్తారు. అది ఇచ్చి ఉన్నారో ఇస్తా ఉన్నారో మన మాధ్యమాల్లో అనేది ఒక్కొక్కరు రకరకాలుగా మాట్లాడుతున్నారు. తప్పు జరిగిందమ్మా, తప్పు అందరూ చేస్తారు. ఇప్పుడు నిన్నగాక మన గురుకులంలో అనేక గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లల ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఒక రాజకీయ నాయకుడు సభ పెట్టినప్పుడు కూడా కొన్ని పరిణామాల్లో మనుషులు కాలం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే విధంగా ఎన్నో ఫంక్షన్లు, ఆడియో ఫంక్షన్లు పెట్టినప్పుడు, ఎవరైనా సినీ చలనచిత్ర వాళ్ళు వెళ్ళినప్పుడు, అనేక మంది బాబాలు వెళ్ళినప్పుడు కూడా తొక్కిస్లాట్లో కాలం అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సమాజంలో మీడియాకు అనేది, మీడియా వాళ్ళు అనుకుంటే ఎంత పెద్ద వాళ్ళని కూడా పెద్ద స్థాయిలో పెట్టచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే తల్లి, ఇక్కడ అనేది ఆయన అనుకోకుండా జరిగింది, కావాలని చేయలేదు. కాకపోతే చిన్న తప్పిదం ఉంది. పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళింది, కొంచెం కుతూహలంలో ఏదో ఎనెక్సైటీలో వెళ్ళాలి చూడాలని వెళ్ళిండొచ్చు. కానీ ఈ విధంగా జరుగుతుందని వాళ్ళకి తెలియదు.
జరిగిన తర్వాత ఎవరైనా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదమ్మా. ఒక ప్రాణం తీయాలనో లేకపోతే ఆ వ్యక్తి ప్రాణం పోయింది చాలా బాధాకరము. వారి కుటుంబానికి అన్ని విధాలుగా వీరు తోడ్పాటుగా ఉండి ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామా. కానీ అదే విధంగా వీళ్ళని కూడా నిందించడం అనేది కూడా మనం అనేది కరెక్ట్ కాదమ్మా. ఎవరైనా గానీ అనేక సమస్యలు ఉన్నాయి సమాజంలో, మనం వాటి మీద పోరాడితే బాగుంటది. వాళ్ళ అవార్డులు పీక్కుంటూనే లాక్కుంటానో మనకేం రాదు తల్లి. ఎందుకంటే అయిపోయింది, జరిగిపోయింది. కానీ ఇక్కడ జరిగిన నష్టాన్ని మనం కప్పుపుచ్చుకొని ఇకపైన తప్పిదాలు జరగకుండా చూసుకోవాలి మా. సమాజంలో ఇప్పుడు మీరు అంటున్నట్టు సినిమాలు ఉన్నాయి తల్లి, సినిమాలు అన్ని కల్పితాలు మటుకే, నిజ రూపంలో ఇవి జరగవు. కానీ అవి నిజ రూపంలో పోల్చి మాట్లాడేది అనేది ఎవరైనా తప్పే. ఎందుకంటే మనం సమర్థిస్తాం, మంచిని సమర్థిస్తాం, చెడుని సమర్థిస్తాం. మీరు ఈ మాట చెప్పిన తర్వాత గురువు గారు ఒక మాట మాట్లాడే అవకాశం ఉంది. అది ఏమిటి అంటే సినిమా అనేది మనిషి మీద చాలా ప్రభావం చూపించే ఒక మాధ్యమం. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈనాటి డ్రెస్సింగ్ లో మార్పు కానివ్వండి, వేషధారణలో మార్పు, స్టైల్స్ లో మార్పు, మనుషులు తిరిగే విధానంలో మార్పు, అన్ని రకాల మార్పులు ఒక రకంగా వచ్చింది సినిమా ద్వారానే అని నమ్మేవాళ్ళు, పాటించేవాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజంలో. మీరు పాటించకపోవచ్చు, నేను పాటించకపోవచ్చు, కానీ అలా పాటించే వాళ్ళు సినిమాలని, ముఖ్యంగా హీరోలని ఆదర్శంగా తీసుకొని ఆ రకంగా ముందుకు వెళ్ళాలి అని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితేనే కదా అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఇప్పుడు నాకుంటారా మీకుంటారా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండరు కదా. వాళ్ళకి మాత్రమే ఫ్యాన్స్ ఎందుకు ఉంటారు అంటే వాళ్ళని ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు. మరి అలా ఫాలో అయ్యే వాళ్ళు చేసే ప్రతి పని, చెప్పే ప్రతి మాట, నడిచే ప్రతి నడక స్పష్టంగా క్లారిటీగా ఉండాలి. ప్రతిదీ మంచే జరగాలి, సమాజానికి మంచి చేకూరాలి అనే విధంగానే కదా ఉండాలి. అవును మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లి, మనుషుల్లో అనేక విధాలుగా ఉంటారు. అందరూ మనుషులు ఒకే విధంగా ప్రవర్తించడు. సమాజంలో మంచి అని తెలిసి మంచి దారిలో నడిచేవాడు ఉంటాడు. సమాజంలో మంచి అని చెడు అని తెలిసిన వాడు కూడా చెడు దారిలో నడిచేటటువంటి వాళ్ళు ఉంటారు. ఈ ఆధునిక కాలంలో అన్ని వ్యాపారాలు అయిపోయాయి. ఈ కాలంలో వచ్చేసేసి ఒక స్త్రీకి మన యొక్క భారతీయ సంస్కృతి చెప్పి, అమ్మా నువ్వు ఈ విధంగా వసుంధరని చేసుకోవాలి, నువ్వు పద్ధతిగా ఉండాలి, మన ఆచార వ్యవహారాలేది, ఆడపిల్ల ఇల్లు దాటి గుమ్మం దాటి పోకూడదు, తల్లిదండ్రులు గౌరవం నిలబెట్టాలి, మీరు ఒక పురుషునికి ఇచ్చి వివాహం చేస్తే ఆ కుటుంబానికి మీ ఇంటి పేరు మార్చుకొని వెళ్తారు, మీ గోత్రం పేరు మార్చుకొని వెళ్తారు, మీ కుటుంబం మార్చుకొని ఇంకొకరి జీవితంలోకి అడుగు పెడతారు, మీ కట్టుబాట్లు వేరు, వారి కట్టుబాట్లు వేరు, మీరు పద్ధతిగా పెంచుకోవాలి. అంటే తల్లిదండ్రులు, ఆడపిల్లల తల్లిదండ్రులు స్త్రీని, ఆ అమ్మాయిని పద్ధతిగా పెంచి వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్ళని ఇది ధర్మంగా మనం చెప్తాం. కానీ ఇదే మాట ఇప్పుడు మనం పోయేసి నలుగురిలో ఎవరన్నా కానీ అమ్మాయికి మనం మాట్లాడితే, మనం మంచి చెప్పినా వాళ్ళు చెడుకు అర్థం చేసుకుంటారు తల్లి. అంటే మాకు ఫ్రీడమ్ ఉండొద్దా, మేము ఇది చెయ్యొద్దా అని చెప్పేసేసని ఈ విధంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆధ్యాత్మిక వ్యక్తులు కానీ, ఒక గురువులు కానీ ఎవరైనా సమాజంలో ఒకటే చెప్తారు, సమాజంలో సన్మార్గంలో పోవండి, చెడు మార్గంలో పోకండి, ధర్మంగా నడవండి, అధర్మ మార్గంలో పోకండి అని ఎందరో మంది పెద్దలు చెప్పారు. అది వాస్తవం, దాన్ని అభినందించాల్సిన విషయం. చెప్పే వాళ్ళల్లో కాస్త సినీ ప్రముఖులు ముందంజలో ఉంటే బాగుంటుంది కదా. సినీ రంగాన్ని మనం మార్చలేం తల్లి, ఎందుకంటే అది ఇవాళ నుంచి వచ్చింది కాదు. సినీ రంగం అనేది అది కేవలం అనేది ఒక 3 గంటలు 4 గంటలు మనకు తెలియనటువంటి ఒక కొత్త లోకం లేకపోయి మన అనుభూతి చెంది రావాల్సింది. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో తల్లిదండ్రులు పిల్లల్ని ఆధ్యాత్మిక చింతనలో పెంచడం లేదు. దీనివల్ల వీళ్ళందరూ సినిమాలకు ఆకర్షితులైపోయారు. అంటే ఏ విధంగా అయిపోయిందంటే సమాజము, ఆ సినిమాలో హీరోయిన్లు ఏ విధంగా వస్త్రధారణ చేస్తే, వాళ్ళు ఏ విధంగా మాట్లాడితే, అది ఏ విధంగా ఆ విధంగా అయిపోయింది. కానీ సినిమా అనేది కేవలం సినిమా వరకే తీసుకోవాలమ్మా. కానీ నిజ జీవితం అనేది ఈ విధంగా ఉంది. సినిమాల్లో దేవుని సినిమాలు కూడా ఉన్నాయమ్మా, మనం ధర్మం చూసి కూడా నేర్చుకోవచ్చు. అందరికీ అన్ని ఇష్టాలు కావాలని కాదు కదమ్మా. ఈ విధంగా వచ్చేసేసి మనం ఒకదానిలో పోల్చేయలేదు. ఆధ్యాత్మిక చింతనతో చెప్పినటువంటి ధర్మ కార్యక్రమాలు ఈ విధంగా 10 మందికి తెలియజేస్తా ఉన్నారు. అది తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటది. కుటుంబంలో చెప్పే వరకు అందరూ మంచిగా చెప్తారమ్మా, ఎవరు చెడు చెప్పరు. నాయనా నువ్వు మంచిగా బ్రతుక్కో, నీ వల్ల 10 మందికి ఉపయోగం కావాలి, నువ్వు గొప్పవాణి అవ్వాలి, నీ పేరు ఇంటి పేరు నువ్వు నిలబెట్టాలి, నువ్వు పుట్టుకుని నువ్వు నీ జన్మాన్ని అనేది తీర్చిదిద్దుకో, కష్టంలో ఉన్నవాడిని ఆదుకో, ఈ విధంగా అన్ని నువ్వు ఆపదల్లో ఉన్న వాళ్ళకి సహాయం చెయ్యి, దానా ధర్మాలు చెయ్యి, గొప్పగా బ్రతుకు అని ముందు నుంచి దైవము ఇదే చెప్తా ఉన్నారు, సమాజంలో పెద్ద మనుషులు ఇదే చెప్తున్నారమ్మా. ట్రెడిషన్ మారిన కొద్దీ, టెక్నాలజీ మారిన కొద్దికి
వ్యాపారాలు పెరిగిన కొద్దికి అన్ని కట్టుబాట్లు మారిపోయాయి తల్లి. ఇప్పట్లో మనం దీనికి ఫుల్ స్టాప్ అనేది వేయలేము. ఎన్ని చెప్పినా కానీలే ఎక్కడో ఒకరు ఏదో ఒకటి రివర్స్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. అయితే ఇక ఇదే టాపిక్ కి సంబంధించి ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ప్రాణం విలువ తెలియని సమాజంలో ఈరోజు మనం బ్రతుకుతున్నాం. ఒక ప్రాణం పోయింది, ఒక పిల్లవాడు అచేతన స్థితిలో పడి ఉన్నాడు, వెంటిలేటర్ల మీద, ఒక వెంటిలేటర్ కదా ఐసీయూలో ఉన్నాడు, బ్రెయిన్ డెడ్ అంటున్నారు, రకరకాలుగా రోజు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంత భయంకరమైన సిచ్యువేషన్ ని వదిలేసి ఆయన ఒక్కరోజు ఒక్క పూట వెళ్ళి జైల్లో కూర్చొని వస్తే తండోపతండాలుగా అందరూ వచ్చి ఆయన్ని పరామర్శించి ఏమైంది, ఆయనకి ఏమన్నా కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా అని మనకి రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. మీరు కూడా చూసుంటారు ఆ వీడియో. ఎందుకు నన్నేమో విలన్ని చేస్తున్నారు, గవర్నమెంట్ నేమో విలన్ని చేస్తున్నారు, అసలు చనిపోయిన వ్యక్తులకు కానీ వాళ్ళకి చెందాల్సిన సానుభూతి చెందలేదు, వాళ్ళకి ధర్మంగా వెళ్లాల్సిన డబ్బు అందలేదు, డబ్బు గురించి మాట్లాడలేదు, కానీ మామూలుగా మాట్లాడే వాళ్ళలో ఇది ఒకటి. మరి సీఎం గారి మాటలతో మీరు ఏకీభవిస్తారు? మీరు ఏమంటారు అసలు? అంటే ఈయనకేమో ఇంతమంది క్యూ కట్టి మరీ వెళ్ళి పరామర్శిస్తున్నారు, ఒక్కళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళలేదే, ఒక్క సినీ ప్రముఖుడు కూడా హాస్పిటల్ ఛాయల్లో కనిపించలేదే అని మాట్లాడారు ఆయన. ఈ తెలంగాణ యావత్ రాష్ట్రానికి ప్రజలు ఎంతో తీర్పిచ్చి ఆ స్థానంలో వారిని అక్కడ కూర్చోబెట్టారమ్మా రేవంత్ రెడ్డి గారిని. వారికి ఎంతో సమాజం పట్ల ఎంతో బాధ్యత ఉంటది, వారు చాలా గొప్ప యోగ స్థితిలో ఉన్నారు. వారు ఈ సమాజం పైన ఎక్కడ ఏవి జరిగినా కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఒక హింసాత్మక ఘటన ఏదైనా జరిగినా, ఎక్కడైనా ఏదైనా ప్రమాదాలు జరిగినా తొలిత వచ్చేసి ప్రభుత్వాన్ని నిందిస్తారు. ఎందుకంటే రాజకీయాలలో వీరు ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఈ పార్టీని అపోజిషన్ పార్టీలు కానీ ఇంకా మిగతా వారు కానీ రాజకీయంగా చేస్తారనమాట. అంటే నువ్వు ఉన్నావు, నీ వల్లనే ఇలా జరిగిందని ఫస్ట్ పాయింట్ అవుట్ చేసేస్తారు, నువ్వు పట్టించుకోలేదంటారు. ఇది వారికేం సంబంధం ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు మిగతా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈ విధంగా, అంటే నీ వల్ల నీ ప్రభుత్వంలో ఈ విధంగా జరిగింది అని అటు ఇటు అని చెప్పేసేసని వాళ్ళు దూషిస్తూ నిందిస్తూ ఉంటారు. అదే విధంగా ఈ రాజకీయాలు అనేటివి ఏవి చేయకూడదు తల్లి. ఇక్కడ వాళ్ళు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి వారికి ఆ ప్రాణం విలువను తెలుసు, కష్టం విలువ తెలుసు. వాళ్ళు ఎంతో కష్టపడేసేసి ఒక సాధారణమైనటువంటి స్థితి నుంచి వారు ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఎదిగారమ్మా. వాళ్ళ జీవితంలో ఎన్నో కష్ట నష్టాలని, ఎన్నో సాధక బాధల్ని, ఎంతో మంది హేమాహేమీల్ని, ఎన్నో అవమానాలని, అవరోధాలని, ఆటంకాలని అన్ని వాళ్ళు చూసి ఇవాళ రాజకీయంలో ఒక గొప్ప యోగ దశలో ఉన్నారు. వారు సమాజంగా రాజకీయ నాయకులు ఎప్పుడైనా కానీ సమాజంలో ఎప్పుడు కూడా ప్రజలు శ్రేయస్సే కోరుకుంటారు. ప్రజలు ఎటువంటి సందర్భాలలోనూ బాధపడకూడదు, కష్టపడకూడదు, వారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు, వాళ్ళకి అన్ని వసతులు ఉండాలని చెప్పేసేసేసని ఒక రాజకీయ నాయకుడుగా ఒక గొప్ప పొజిషన్ లో ఉన్నటువంటి, ఇప్పుడు ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటిది మనం ఏకీభవించాల్సినటువంటి విషయమే. కాకపోతే కావాలని ఇది చేయనటువంటిది కాదు, ఇది అనుకోకుండా జరిగినటువంటి విషయం. సంఘటన గురించి మాట్లాడలేదండి ఆయన. ఆయన ఎక్కడ సంఘటన గురించి మాట్లాడలేదు. ప్రతిపక్షాలు కానివ్వండి, ప్రతిపక్షాలు కూడా గవర్నమెంట్ ని దూషిస్తున్నాయి. గవర్నమెంట్ ఎక్కడ తప్పిదం లేదు, గవర్నమెంట్ తప్పిదం అన్నట్టుగా దూషిస్తున్నాయి ఒకటి. ఇంకొకటి ఆయన్ని పరామర్శించడానికి తండోపతండాలుగా వందల్లో జనాలు వెళ్ళటం కానివ్వండి, ఆయన సినీ మొత్తం తెలుగు ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్ళి ఆయన్ని పరామర్శించడానికి ఒక క్యూ కట్టుకొని వెళ్ళింది. ఏం జరిగింది ఆయనకని పరామర్శిస్తున్నారు? ఒక్కపూట జైల్లో కూర్చున్న వ్యక్తినే మీరు అలా పరామర్శిస్తే ఇక్కడ ప్రాణం పోయింది, తల్లి పోయింది, ఆ బిడ్డ అసలు అచేతనమైన స్థితిలో పడి ఉన్నాడు. అక్కడ కనీసం ఒక్కళ్ళు హాస్పిటల్కి వెళ్ళలేదే, ఎలా ఉందని చూడలేదే అని చెప్పారు ఆయన. ఇది కూడా పాయింట్ ఏమా, ఇది కూడా పాయింట్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు సీఎం గారు చెప్పినటువంటి పాయింట్ లో న్యాయపరమైనటువంటి ఉంది మా. వారు చెప్పినటువంటి విషయంలో ఒక సెలబ్రిటీ అయ్యేసేసి నువ్వు ఇంత స్థాయిలో ఉన్నారు కదా, అంటే ఒక సెలబ్రిటీకి ఇబ్బంది కలిగి వారు ఒక జైలుకు వెళ్ళి వస్తే వాళ్ళకి ఇన్న మంది వచ్చి పరామర్శిస్తా ఉన్నారు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి ఈ విధంగా ఇబ్బంది జరిగితే ఏ సెలబ్రిటీ కూడా వెళ్ళలేదని అంటే ఆ విధంగా చెప్పారు. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆయన ఒక రకంగా కారణమైన వ్యక్తిని వెళ్ళి మీరు పరామర్శిస్తున్నారు. ప్రత్యక్షంగా కాకపోవచ్చు, ఇప్పుడు దాకా మనం చర్చించుకున్న దాంట్లో ప్రత్యక్షంగా అల్లు అర్జున్ గారు కారణం కాదు, ఎవరు కావాలని ప్రాణాలు తీయాలని నేను వెళ్తే పలానోళ్ళ ప్రాణం. ఇక్కడ 3 విషయాలు జరిగాయి తల్లి. చెప్పండి. 3 విషయాలు జరిగాయి. ఒకటి,
కావాలని చేసినటువంటి విషయం కాదు ఇది. అనుకోకుండా ఫస్ట్ కావాలని చేసినటువంటి విషయం కాదు ఇది. అనుకోకుండా జరిగినటువంటి విషయం ఇది. జరిగినది దుర్ఘటన అనేది చాలా బాధాకరమైనటువంటిది. పరోక్షంగా జరిగిన దానికి ఏ తొక్కిసలాట అంటే పుష్ప సినిమా అనే సినిమాకి సంబంధించే మాట్లాడుతున్నారు. అలాంటి వ్యక్తిని వెళ్ళి మీరు పరామర్శిస్తున్నారు. ఓకే, అది మీ వ్యక్తిగతం. కనీసం ఇక్కడ హాస్పిటల్లో ఒక్క వ్యక్తిని ఒక్కళ్ళన్నా చైతన్యం అనేది కదా అని అది చెయ్యకపోగా గవర్నమెంట్ విమర్శిస్తున్నారని మాట్లాడారు. గవర్నమెంట్ సీఎం గారు ఏదైతే చెప్పు ఉన్నారో వారు సమాజం పట్ల ఉన్నటువంటి గౌరవం, ఒక నాయకుడుగా వారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా వాళ్ళు చాలా గొప్పగా చెప్పారమ్మా. అంటే ఒకరికి కష్టం నష్టం కలిగినప్పుడు ఈ విధంగా అని చెప్పి వాళ్ళు చెప్పిన మాట వాస్తవమే. ఎందుకంటే వాళ్ళు సినీ రంగాన్ని ఎంతో ప్రోత్సహిస్తా ఉన్నారు. వారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అనేక విధాలుగా ఇప్పుడు సినీ రంగంలో ఎన్నో విధాలుగా వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళకు కూడా టికెట్లు పెంచుకోవడానికి కూడా ఒక ఆస్కారం కల్పించారు. కానీ ఇది కావాలని జరిగినటువంటి విషయంగా కావాలని జరిగింది కాదు. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని దూషించడం అనేది తప్పు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కావాలని చెప్పలేదు. అంటే ఒక నాయకుడిగా ఈ విధంగా జరిగింది. డబ్బున్నోళ్ళు అయితే ఇంతమంది వెళ్తారా, పేదవాని దగ్గర కష్టంలో ఉండి ఒక బిడ్డ ఉంటే మీరు వెళ్ళరా అనేది ఇది వారు పెద్దలు ఎవరైతే ఈ సినీ ఫీల్డ్ లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే డబ్బున్నటువంటి వాళ్ళు ఉన్నారో వారి యొక్క ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయం. మన సమాజంలో ఒక వ్యక్తిని మాట్లాడడానికి మనం ఏ విధంగా మాట్లాడొచ్చు. మనకి నోరుంది, మంచి మాట్లాడచ్చు, చెడు మాట్లాడచ్చు. ఒకరిని పలకరించి, ఒకరిని సందర్శించి, ఒకరికి మాట్లాడి, ఒకరి కష్టాన్ని పోగొట్టడానికి ఒక తోడుగా నేనున్నానని చెప్పడానికి ఆ మనుషుల యొక్క మనసులు అనేటటువంటివి స్వచ్ఛంగా ఉండాలి, కల్మషరహితంగా ఉండాలి. ఆ విధంగా ఇప్పుడు అల్లు అర్జున్ గారిని వెళ్ళి వాళ్ళందరూ పరామర్శించారంటే ఆయనకున్నటువంటి స్థానం సినీ రంగంలో, ఆయన ఆత్మాభిమానులు వీళ్ళందరూ వెళ్ళి సందర్శించి వచ్చారమ్మా. ఆయనకి కావాల్సిన శ్రేయోభిలాసులు. ఇట్లాగే సెలబ్రిటీలు కూడా వచ్చి ఐకమత్యంగా వచ్చి ఈ బాబుని వీళ్ళని గాని సందర్శించి ఉంటే కూడా ఎంతో మంచి విషయం అమ్మా, చాలా బాగుండేది. కాకపోతే డబ్బున్నటువంటి వాళ్ళకి వాళ్ళ హోదా, వాళ్ళ పేరు, వాళ్ళ పరిపతి, వాళ్ళ జీవన శైలి అనేది వేరుంటది. పేదవాళ్ళ జీవన శైలి వేరుంటది. ఒక రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా పేదల పక్షానే ఉంటారు తల్లి. సమాజంలో వచ్చేసేసి ఇప్పుడు మనం రెండు వైపులుగా ఉన్నాం. ఇక్కడ మంచి ఉంది, చెడు ఉంది, చట్టం ఉంది మా. కానీ చట్టం ఉన్నా కానీ ఎన్ని చెడు కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి రోజు. మళ్ళీ వాళ్ళని తిరిగి శిక్షించి వాళ్ళని మళ్ళీ అనుభవంలోకి తీసుకొని వచ్చి మార్చేది కూడా చట్టమే. ఈ విధంగా మనం ఎవరిని విమర్శించట్లేదు, ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు, అదే విధంగా అల్లు అర్జున్ గారిని విమర్శించేకి లేదు. అక్కడ ఇబ్బంది పడి పాపం గాయంలో ఉన్నటువంటి ఆ బాబుని విమర్శించేది లేదు. ప్రాణం కోల్పోయినటువంటి ఆ కుటుంబాన్ని విమర్శించే పని లేదు. అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగింది. దీనికి మంచి జరిగి మళ్ళీ అన్ని సర్దుకుంటాయమా. కానీ ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడినా కానీలే, పోయినటువంటి ప్రాణాన్ని తీసుకొని రాలేము. కానీ ఆ కుటుంబానికి దగ్గరుండి వీరు అందరూ కలిసి ఏదో ఒక విధంగా ఆదుకొని ఆ కుటుంబాన్ని వీళ్ళు రక్షించి ఇక ఆ బాబు ప్రాణాలను నిలబెట్టేటటువంటిది వైద్యం దగ్గరుండి చేపించి వాళ్ళకి ఆసరాగా వాళ్ళ కుటుంబం కావాల్సినటువంటిది ఏదైనా సమకూర్చి వాళ్ళకు ఒక జీవనోపాధి అనేది చూపించాలని కోరుకుంటున్నామ్మా. రేవంత్ రెడ్డి గారు గొప్ప ముఖ్యమంత్రి. వాళ్ళు ఏదైతే చెప్పారో వారు మాట్లాడేటటువంటి తత్వం కానీ వారు చాలా కరెక్ట్ గా మాట్లాడారమ్మా. కానీ వాళ్ళు జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు, డబ్బున్న వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు. కానీ ఒక హీరోని ఉద్దేశించి మాట్లాడలేదు. అంటే అందరినీ, సమాజంలో ఉన్నటువంటి అందరినీ ఉద్దేశించి మాట్లాడారు. ఇక్కడ ప్రతిపక్షం అనేటటువంటి వాళ్ళు ఎప్పుడైనా కానీ అధికార పక్షాన్ని కాళ్ళు లాగాలనే చూస్తూ ఉంటారు, ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలనే చూస్తారు. రాజకీయాలు అంటేనే అవి. ప్రతిపక్షం, అధికార పక్షం అనేది వాళ్ళకి సమయం సందర్భం దొరికినప్పుడు జనాలలో అవకాశం చూసుకొని ఉన్నప్పుడు వాళ్ళు అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక ప్రాణం కోల్పోయింది, దీన్ని ఎక్కడా రాజకీయం చేసుకోకుండా ఎవరిని తప్పు పట్టేయలేదమ్మా. ఆ సమయం ఆ విధంగా ఉంది. ఇంకా ఎన్నో ఉన్నాయి సమస్యలు. ఆ సమస్యల పైన దృష్టి సారించాలి. కానీ ఒకరిని క్యారెక్టర్ అజాసియేషన్ చేసేదానికి ఎవరైనా సరే, ఎవరినన్నా కానీలే, ఎవరిని కొట్టినా బాధేస్తుంది, ఎవరిని తిట్టినా బాధేస్తుంది. మనందరూ కూడా మానవులము. మనం ఎవరిని దూషించుకునేది వద్దు. జరిగినటువంటి నష్టాన్ని ఏ విధంగా దాన్ని పూడ్చాలి, దాని నుంచి వాళ్ళని ఆ కుటుంబాన్ని ఏ విధంగా బయటకు తీసుకొని రావాలి చూసుకోవాలి. ఆయన ఇప్పుడు అంటున్నామ్మా, మనం ఇంత బాధపడుతూ ఉంటారు వాళ్ళ కుటుంబము, ఎంతో శోకసంద్రమైనదిమా. కానీ అక్కడ ఒక హీరో మా, తను కూడా ఒక హీరో. తనకి ఒక పర్సనల్ మనసు అనేది ఉంటది. తను కూడా తన యొక్క ఫ్యాన్ జరిగిందని తను ఎంతో మదన పడతా ఉంటారు.
కానీ తనని అందరూ క్యారెక్టర్ అసోసినేషన్ చేసి మాట్లాడేది అనేది కూడా ఒకసారి అనేది అది కూడా ఈ విధంగా అనేది చూసుకోవాలిమా. ఇంకొకటి సీఎం గారిని ఈ విధంగా అధికారంని ఈ విధంగా వచ్చి మీరు సరిగా లేరు, మీరు పట్టించుకోలేదని మాట్లాడేది కూడా తప్పు. ఒక అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో బాధ్యతంగా ఉన్నారు, అదే విధంగా పోలీసులు కూడా ఎంతో బాధ్యతంగా వాళ్ళు విధులు నిర్వహిస్తా ఉన్నారు. ఇక్కడ ఎవరిది తప్పు లేదు, అనుకోకుండా జరిగినటువంటి తప్పుని ఇక జరగకుండా నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకుండా ఎక్కడ ఏ సభలు జరిగినా ఎక్కడైనా ఒక సెలబ్రిటీ బయటికి వెళ్ళినా ఇట్లాంటి దుర్మానుషమైనటువంటి దుర్ఘటనలు జరగకుండా ఎవరి ప్రాణాలని పోగొట్టుకోకుండా వాళ్ళకి రక్షణ కల్పించుకొని అందరూ బాగుండాలి తల్లి. సమాజంలో ఉన్నటువంటి అందరూ బాగుండాలి, ఎవరు తప్పులు పట్టుకోకూడదు, అందరూ మంచి వాళ్ళే, ఎవరు చెడు వాళ్ళు లేరు. వాళ్ళ కర్తవ్యాలని వారి విధుల్ని అందరూ సక్రమంగా వారు నిర్వహించుకొని ఈ సమాజ శ్రేయస్సు కొరకు మన యొక్క చట్టాన్ని కాపాడుకోవాలి, సమాజంలో ఉన్నటువంటి చెడుని తోలుకోవాలి, మంచి మార్గంలో నడుచుకోవాలి. చాలా అంటే చాలా సమయాన్ని వెచ్చించి స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన చాలా విషయాలు డిస్కస్ చేసాం. ముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు, అలాగే దైవానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి మరిన్ని కార్యక్రమాలు మీతో జరపాలని మేము కూడా చూస్తూ ఉన్నాం. ధన్యవాదాలు గురువు గారు. మీకు ఈ కార్యక్రమం నచ్చిందనే భావిస్తున్నాం. మీ అమూల్యమైన కామెంట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.